సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ 14 వరకు భాగ్యములో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది. శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. దశమములో అనగా సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. దశమములో రవి సంచారం వల్ల దశమ లాభాలలో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల అధికారుల అండదండలు, అభినందనలు, అభివృద్ధి, ప్రభుత్వం నుంచి సహాయం, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు దశమ లాభభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, అనుకోని నూతన అవకాశాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ 14 వరకు అనగా లాభంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, భూవాహన లాభాలను, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను, కోర్టు వివాదాలను పరిష్కరించుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి శుక్రుడు, కేతువు, రవి, బుధుడు, కుజుడు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి లాభాలను ఇస్తున్నాయి. 2025 సెప్టెంబర్ మాసంలో ప్రతికూలంగా కూడా 3 గ్రహాలు సంచరిస్తున్నాయి వృశ్చిక రాశులకి. ఇందులో భాగంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమములో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా మీ ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు. కుంభరాశిలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి, మినుములు దానం చేయండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు, దక్షిణామూర్తి దర్శనం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు.